మార్నింగ్ నుంచి రైన్ అలా పడుతూ క్లైమేట్ ఎంత కూల్గా ఉండి నేచర్ అంతా కూడా ఇంత చక్కగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినకపోతే మన టేస్ట్ బడ్స్ ఒప్పుకుంటాయా? లంచ్ టైం కూడా అయిపోవస్తుందని చెప్పేసి మా అక్కకైతే సాంబార్ తినాలనిపిస్తుందని రమ్మని చెప్పాను, సాంబార్ పెట్టమని. నేను సాంబార్ చేస్తాను కానీ ఎందుకో మా అక్క చేతి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఉల్లిపాయ ముక్కలు, టమాటా, మళ్ళీ కావాల్సిన వెజిటేబుల్స్ మనం వేసుకోవాలి. మెయిన్ అవన్నీ కూడా ఫస్ట్ వేసేసుకొని ఆయిల్లో మనం వాటిని మగ్గించాలి. తర్వాత బెండకాయ, ములక్కాడ వేసాము. బెండకాయ ఎప్పుడైనా ఫస్ట్ వేస్తే అది బాగా మెత్తగా అయిపోతుంది, అంత టేస్ట్గా ఉండదు. చాలామంది ఏంటంటే ముందు పోపు వేసుకుంటారు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. మేము ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా మగ్గబెట్టేసి కొన్ని వాటర్ వేసేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు, తర్వాత చింతపండు రసం కూడా వేసేసి బాగా మగ్గబెట్టాలి. మనము చిన్న ముక్క బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత సాంబార్ పొడి, మనం సాంబార్ పొడి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కదా. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ పక్కన చిన్న మూకుడు పెట్టుకొని మనం తాలింపు లోపల రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని శుభ్రంగా తాలింపుని మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనకి మరుగుతుంది కదా, సాంబార్లో వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పోకూడదు, వెంటనే మూత పెట్టేయాలి. కానీ ఏదో తక్కువ అవుతుంది అబ్బా.